హాయ్ వ్యూవర్స్, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఇలా ఊహించుకోండి. టైం మార్నింగ్ 9 అవుతోంది. మీరు బయటకు వెళ్ళాలని తలుపు తీశారు. వెంటనే ఒక గాలి సెగ మిమ్మల్ని తాకింది. ఆ క్షణంలో మీ ముఖానికి తగిలేది మామూలు గాలి కాదు, శ్వాస తీసుకోలేనంత వేడి, కళ్ళు మూతలు పడిపోయేంత సెగ. నిలబడడమే కష్టం అనిపించే ఆ వేడికి భయపడి మీరు తలుపు వేసేసి ఫ్యాన్ కింద కూర్చొని ఉండొచ్చు. కానీ బయట పనిచేసే కోట్ల మంది పరిస్థితి ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్లోని బార్మర్ సైట్లో పనిచేసే 32 ఏళ్ల రమేష్ అనే వ్యక్తి గురించి ఆలోచించండి. ఉదయం 6 గంటలకే పనుల్లో నిమగ్నమైన అతనికి ఏసీ లేదు, కనీసం చెట్టు నీడ కూడా లేదు. మధ్యాహ్నం 12 గంటలకే అతను హీట్ స్ట్రోక్తో కూలిపోయాడు. ఇది ఏదో సినిమా కథ కాదు, ఇది 2026 భారతదేశంలో రోజు జరుగుతున్న భయంకరమైన నిజం. అసలు ఎందుకు సూర్యుడు ఇలా మండిపోతున్నాడు? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోను అసలు మిస్ అవ్వద్దు. ఇక రికార్డులు బద్దలు కొడుతున్న సెగలు. ఇప్పుడు కొన్ని నెంబర్లు చెప్తాను, అవి వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఏప్రిల్ 25, 2026న భారత వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న టాప్ 20 ప్లేసెస్ తీసుకుంటే అందులో 19 చోట్లు ఒక భారతదేశంలోనే ఉన్నాయి. అంటే భూమి మీద నరకం ఎక్కడైనా ఉందంటే అది ఇక్కడే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ లిస్టులో భారత్ కాకుండా మిగిలిన ఆ ఒక్క చోటు దక్కిన ఏకైక ప్రాంతం లుంబిని మాత్రమే. సాధారణంగా మే నెల చివరిలో మనం చూసే ఆ భయంకరమైన 45 డిగ్రీల ఎండలు ఈసారి ఏప్రిల్ మధ్యలోనే మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక్క ఊర్లోనే, ఒక రాష్ట్రంలోనే కాదు, ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన తెలంగాణ, తమిళనాడు వరకు, గుజరాత్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు, ఇక ఈశాన్య రాష్ట్రాలకు కూడా దేశం మొత్తం ఒకేసారి కుతకుత ఉడికిపోతుంది. రాజస్థాన్లో బార్మర్ 44.8 డిగ్రీల సెల్సియస్, యూపీలో ప్రయాగ్రాజ్ 45.2 డిగ్రీల సెల్సియస్, ఒడిశాలో తల్బేర్, ఇలా ఎక్కడ చూసినా నిప్పుల కుంపటే కనిపిస్తోంది. దీన్ని మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మిడి మధ్యాహ్నంలో తార్ రోడ్డు మీద ఒక ఆమ్లెట్ వేసుకునే అంత. ఇప్పుడు మన బయట భూమి కూడా దాదాపు అంతే వేడిగా ఉంది. 45 డిగ్రీల ఎండలో మీరు బయట నిలబడ్డారంటే మీ శరీరానికి చెమట పట్టడానికి కూడా టైం ఉండదు. ఆ చెమట చుక్క బయటకు వచ్చే లోపే ఆవిరైపోయేంత హీట్ ఉంది. వాతావరణ శాస్త్రంలో 5 డిగ్రీల తేడా అంటే చిన్న విషయం కాదు, అది మనిషి ప్రాణాలను తీసేంత భయంకరమైన మార్పు. 2015 నుంచి 2025 వరకు ప్రతి ఏడు రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. కానీ 2026 మాత్రం వాటన్నింటినీ మించిపోయింది. హాటెస్ట్ ఇయర్గా హిస్టరీలో నిలిచిపోబోతోంది. ఇది కేవలం వాతావరణ వార్త కాదు, ఇది మన మనుగడకే ఒక పెద్ద సవాల్. అసలు ఎందుకు మండుతోంది? కారణాలేంటి? అసలు ఇంత వేడి ఎందుకు వస్తుంది? ప్రతి ఏడు ఎండలు ఉంటాయి కదా, మరి ఈసారి ఎందుకు ఇంతలా చంపేస్తున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. అయితే దీనికి ఒకే ఒక కారణం లేదు, అన్నీ కలిసి మన మీద దాడి చేస్తున్నాయి. మొదటిది అందరికీ తెలిసిన క్లైమేట్ చేంజ్. దశాబ్దాల తరబడి మనం కార్లు తిప్పాం, ఫ్యాక్టరీలు పెట్టాం, బొగ్గు కాల్చాం. వీటన్నిటి వల్ల వచ్చిన కార్బన్ వాయువులు ఇప్పుడు మన భూమి చుట్టూ ఒక దట్టమైన బ్లాంకెట్లా మారిపోయాయి. సూర్యుడి వేడిని పంపిస్తాడు కానీ ఈ పొల్యూషన్ బ్లాంకెట్ ఆ వేడిని తిరిగి బయటకు పోనివ్వకుండా లోపలే బంధించేస్తుంది. మనం మండుతున్న ఎండలో రగ్గు కప్పుకొని పడుకుంటే ఎంత ఊపిరాడకుండా ఉంటుందో ఇప్పుడు మన భూమి పరిస్థితి కూడా అలా తయారైంది. దీనికి తోడు ఇప్పుడు హీట్ డోమ్ అనే ఒక కొత్త సమస్య తోడైంది. ఉత్తర భారతదేశం మీద ఒక పెద్ద వేడి పాత్ర లాంటి అధిక వాయుపీడన వ్యవస్థ తిష్టవేసింది. ఇది ఎంత డేంజరస్ అంటే చల్లటి మేఘాలు మన వైపు వచ్చే దారిని ఇది పూర్తిగా బ్లాక్ చేసేస్తుంది. నీడ ఇచ్చే మేఘాలు లేవు, సూర్యుడి ప్రతాపం నేరుగా మన మీద పడుతుంది. ఇక మూడోది, మన దేశానికి పెద్ద ఫ్రిడ్జ్లా పనిచేసే హిమాలయ మంచు కరిగిపోవడం. అక్కడ మంచు ఉంటే సూర్యకాంతిని వెనక్కి పంపి భూమిని చల్లగా ఉంచేది. కానీ ఆ ఫ్రిడ్జ్ ఇప్పుడు పనిచేయడం ఆగిపోయింది. వీటన్నిటికీ తోడు మనం ఉంటున్న నగరాల్లోని ఈ కాంక్రీట్ జంగిల్ పగలు సూర్యుడిచ్చే వేడిని ఈ రోడ్లు, బిల్డింగ్లు పీల్చుకొని మనం నిద్రపోయే టైంలో ఆ వేడిని బయటకు వదిలేస్తున్నాయి. అందుకే నగరాల్లో రాత్రి 12 గంటలైనా చెమటలు పట్టేస్తున్నాయి. దీన్నే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఇన్ని కారణాలు ఒకేసారి మన మీద పడితే పరిస్థితి నరకం కాక ఇంకేమవుతుంది? మీరే చెప్పండి. దీనివల్ల మన శరీరానికి ఏమవుతుంది? అసలు ఈ వేడి మన బాడీని లోపల ఎలా దెబ్బతీస్తుందో తెలుసా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మన శరీరం చాలా తెలివైంది. బయట వేడి పెరిగినప్పుడు అది చల్లబరచడానికి చెమటను వదులుతోంది. ఆ చెమట ఆవిరైనప్పుడు మనకి చల్లగా అనిపిస్తుంది. కానీ ఈ 45 డిగ్రీల మంటల్లో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. చెమట చర్మం పైకి వచ్చి మనల్ని చల్లబరిచే టైం కూడా ఉండడం లేదు.
అది వచ్చేలోపే గాల్లో ఆవిరైపోతుంది. దీనివల్ల మన బాడీలో ఉండాల్సిన నీరు, ఖనిజ లవణాలు వేగంగా తగ్గిపోయి శరీరం పూర్తిగా ఎండిపోతుంది. దీన్నే డీహైడ్రేషన్ అంటాం. అక్కడితో ఆగదు. మెదడు పనితీరు స్లో అవడం మొదలవుతుంది. తల తిరగడం, కళ్ళు చీకట్లు కమ్మడం, వాంతులు రావడం, దీన్నే డాక్టర్లు హీట్ ఎగ్జాక్షన్ అంటారు. ఇది ముదిరితే ఒక బాడీ తన కంట్రోల్ కోల్పోతుంది. అదే హీట్ స్ట్రోక్. మెదడుకు రక్తం అందక కిడ్నీలు, కాలేయం దెబ్బతిని మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదేదో సైన్స్ పాఠం కాదు. మన దేశంలో దాదాపు 38 కోట్ల మంది, అంటే మన టోటల్ వర్క్ ఫోర్స్లో 70% మంది రోజువారీ బతుకు తెరువు కోసం ఇలాంటి ప్రాణాంతకమైన ఎండలోనే పోరాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. విదర్భలో మండుతున్న ఎండలో పత్తి ఏరుతున్న రైతు లక్ష్మి అయినా, లేదా మధ్యాహ్నం 1 గంటకి ముంబై వీధుల్లో గ్యాస్ సిలిండర్ భుజాన వేసుకొని మోస్తున్న ఆ డెలివరీ అబ్బాయి అయినా, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. వాళ్ళకి సెలవు తీసుకునే వెసులుబాటు అస్సలు లేదు. ఆ రోజు పనికి వెళ్ళకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. ఒకవేళ పనికి వెళ్తే ప్రాణం నిలుస్తుందో లేదో తెలియదు. 48 డిగ్రీల ఎండలో వాళ్ళు చేస్తున్నది పని కాదు, అది అక్షరాల తమ ప్రాణాలతో ఆడుతున్న జూదం. ఒక్కరోజు వేడి దెబ్బతింటే వచ్చే మెడికల్ బిల్లులు ఆ కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. మనం ఏసీ గదుల్లో కూర్చొని వేడి ఎక్కువగా ఉంది అని కంప్లైంట్ చేస్తుంటే బయట కోట్ల మంది భారతీయులు తమ ప్రాణాలకు తెగించి సమాజం కోసం, తమ పొట్ట కోసం నిప్పుల మీద నడుస్తున్నారు. ఇది కేవలం వాతావరణ సమస్య కాదు, ఇది మన దేశపు పేదరికం, శ్రమజీవుల గుండె కోత. మరి ఇంతకుముందు ఇలా జరిగిందా? ఇప్పుడు మీకు అనిపించవచ్చు. అయినా భారతదేశానికి వేడి అలవాటే కదా, ముందు కూడా ఇలాంటి వేసవులు ఎన్నో చూసాం కదా. అవును, కానీ ఒకసారి హిస్టరీ చూస్తే 2003 ఆంధ్రప్రదేశ్లో ఒక హీట్ వేవ్ వల్ల 3000 మందికి పైగా మరణించారు. ఇక 2010లో అహ్మదాబాద్లో 1300 మంది ఒక హీట్ వేవ్ వల్ల చనిపోయారు. ఇది చాలా పెద్ద సంఖ్య. దీనివల్లే అహ్మదాబాద్ భారతదేశంలో మొట్టమొదటి హీట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఇక 2015లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కేవలం కొన్ని వారాల్లో 2500 మందికి పైగా చనిపోయారు. 2024లో 50 మందికి పైగా ఒక వారంలోనే మరణించారు. ఇక భారతదేశానికి వేడి అలవాటే, అది నిజమే. కానీ తేడా ఏమిటంటే, ముందు అరుదుగా వచ్చేది, ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది. ముందు ఒక ప్రాంతానికి తాకేది, ఇప్పుడు దేశం మొత్తం ఒకేసారి తాకుతోంది. ముందు మే, జూన్లో వచ్చేది, ఇప్పుడు మార్చ్, ఏప్రిల్లోనే వచ్చేస్తుంది ఈ హీట్ వేవ్స్. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నారు. మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ వేడి ఇప్పటి వరకు అత్యంత చల్లని వేసవి కావచ్చు. అంటే ఇక్కడ నుండి మరింత వేడిగా వెళ్లే అవకాశము ఎక్కువే. ఇక దీనికి పరిష్కారం ఏంటి, మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. సరే, అంతా నెగిటివిటీ అయినా మనం చేయగలిగింది ఏమీ లేదా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్న కొన్ని రాష్ట్రాలు చేస్తున్న పనులు చూస్తుంటే కొంచెం ఆశ చిగురుస్తోంది. ఉదాహరణకు అహ్మదాబాద్ వంటి నగరాల్లో కూల్ రూఫ్స్ అనే ఒక సింపుల్ అండ్ సూపర్ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏం లేదు, ఇంటి పైకప్పులకు తెల్లటి రిఫ్లెక్టివ్ పెయింట్స్ వేయించడం. ఇది సూర్యకాంతిని వెనక్కి పంపించడం వల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత ఏకంగా 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతుంది. ఎలాంటి ఏసీలు, కరెంట్ అవసరం లేకుండానే సామాన్యుడికి ఇదొక పెద్ద రిలీఫ్. ఇక యూపీ, రాజస్థాన్ వంటి చోట్లయితే స్కూల్స్లో ప్రవేశపెట్టిన వాటర్ బెల్ కాన్సెప్ట్ నిజంగా హార్ట్ టచింగ్. పిల్లలు చదువులో పడి నీళ్లు తాగడం మర్చిపోకూడదని ప్రతి గంటకోసారి బెల్ కొట్టి మరీ నీళ్లు తాగిస్తున్నారు. నీళ్లు తాగడానికి కూడా ఒక బెల్లు కొట్టాల్సిన పరిస్థితి రావడం బాధాకరమే. అయినా ఆ పిల్లలను కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం. కానీ ఇక్కడ మనం ఒక చేదు నిజం ఒప్పుకోవాలి. ఇవన్నీ కేవలం వేడిలో బతకడానికి మనం చేస్తున్న తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే. అసలు వేడిని తగ్గించడానికి చేస్తున్న పనులు కావు. మనం ఏసీలు వేసుకుని గదిని చల్లబరుచుకుంటున్నాం, కానీ ఆ ఏసీ వెనుక నుండి వచ్చే వేడి గాలి బయట వాతావరణాన్ని మరింత మండిస్తుంది. మనం నిజంగా మార్పు చూడాలంటే ప్రపంచం మొత్తం ఒకే తాటిపైకి రావాలి. మన వంతుగా మనం ఏం చేయగలం అంటే ఉన్నంతలో చెట్లు నాటడం, కాంక్రీట్ అడవుల మధ్య కొంచెమైనా పచ్చదనం ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. అనవసరంగా ఏసీలు వాడడం తగ్గించి ఎనర్జీని సేవ్ చేయాలి. మరి ముఖ్యంగా ఎండలు ముదిరే మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. గుర్తించుకోండి, ఈ పోరాటం కేవలం మన కోసం కాదు, రేపటి తరం కోసం. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే రేపు వాళ్ళకి ఇచ్చేది చల్లటి నీడను కాదు, మండే నిప్పుల కుంపటిని. చివరిగా ఒక మాట, ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత బాధాకరమైన నిజం ఒకటి ఉంది. ఈ గ్లోబల్ వార్మింగ్కి లేదా ఈ భయంకరమైన వేడికి కారణం కాని వాళ్లే ఇప్పుడు అత్యంత ఎక్కువగా నష్టపోతున్నారు.
రమేష్ లాంటి నిర్మాణ కార్మికుడు ఎప్పుడూ విమానం ఎక్కలేదు. లక్ష్మి లాంటి రైతు ఎప్పుడూ ఏసీ కారులో తిరగలేదు. వాళ్ళు పర్యావరణానికి చేసిన హాని సున్నా. కానీ విలాసవంతమైన జీవితం గడుపుతూ కాలుష్యాన్ని పెంచిన వాళ్ళకంటే ఏ రక్షణ లేని ఈ శ్రమజీవులే ఇప్పుడు నిప్పుల కొలిమిలో మగ్గిపోతున్నారు. 2026 అనేది చరిత్రలో కేవలం అత్యంత వేడి సంవత్సరంగా మాత్రమే మిగిలిపోకూడదు. అది మనల్ని మనం హెచ్చరించుకునే సంవత్సరంగా, మన జీవనశైలిని మార్చుకునే ఒక టర్నింగ్ పాయింట్గా గుర్తుండిపోవాలి. ఎందుకంటే ప్రకృతి మనకిస్తున్న వార్నింగ్ ఇది. ఒక్కసారి ఊహించుకోండి, చిన్నపిల్లలు క్లాస్ మధ్యలో నీళ్లు తాగడానికి కూడా ఒక వాటర్ బెల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం మన వైఫల్యం కాదా? వాళ్ళ బాల్యం 4 గోడల మధ్య ఏసీల మధ్య బందీ అయిపోవాలా? రేపు తర్వాతి తరం పిల్లలు ఏ బెల్ అవసరం లేకుండా, ఎండకు భయపడకుండా, పచ్చని చెట్ల నీడన స్వేచ్ఛగా ఆడుకునే ప్రపంచాన్ని అందించడం మన అందరి ప్రాథమిక బాధ్యత. ఆ చల్లని ప్రపంచాన్ని మనం మళ్ళీ నిర్మించగలమా, లేక ఈ మంటల్లోనే వాళ్ళ భవిష్యత్తును తగలబెట్టేద్దామా? సమాధానం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన చుట్టూ జరుగుతున్న ఈ విపత్తుపై అవగాహన పెంచండి. మనం ఇప్పుడే మారకపోతే రేపు మనల్ని క్షమించే కాలం కూడా మిగలదు. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.